Praise the Lord. I greet you a very good morning in the precious name of our Lord and Savior, Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఉదయాన్నే దేవుడు తన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నారు కదా. మనం ఆరాధించే దేవుడు ఆయన సదాకాలం ఉండేవాడని, యేసయ్య సదాకాలం మనతో ఉంటారని. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో అందరూ విడిచిపెట్టేస్తున్నా సరే, ఒంటరితనంతో బాధపడుతుందని ఫీల్ అవుతున్నా సరే, దేవుడు నీకు తోడుగా ఉండేవాడని. హల్లెలూయా. సదాకాలం మనకు తోడుగా ఉండు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారు ఈరోజు ధ్యానం చేద్దాము. కీర్తన గ్రంథము 91వ అధ్యాయం 11వ వచనం మనం ధ్యానం చేద్దాం. చూడండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనల్ని కాపాడువాడని, ఇశ్రాయేలుని కాపాడే దేవుడు, కునుకుడు నిద్రపుడని వాగ్దానం చేసిన రీతిగా హీ నైదర్ స్లీప్స్ నార్ స్లంబర్స్ అని దేవుడు వాగ్దానంలో మాట్లాడిన రీతిగా ఆయన మనల్ని కాపాడతారని. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం మనందరికీ పరిచయమే కదా. 91వ అధ్యాయాన్ని కీర్తనని మోషే గారి ద్వారా రచించబడింది. దీన్ని సామ్ ఆఫ్ ప్రొటెక్షన్ అని పిలుస్తారు. ఈ కీర్తనలోనే ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని నీడికి వస్తారో, దేవుని దగ్గరికి వస్తారో వారిని దేవుడు కాపాడతారని. కోడి తన పిల్లలను ఎలా అయితే తన రెక్కల నీళ్ళలో కాపాడుతుందో దేవుడు కూడా మనల్ని అలా కాపాడతారు. చూడండి, ఎప్పుడైనా ఒక పిల్లి కానీ ఒక గ్రద్ద కానీ ఒక కోడి పిల్లని ఎత్తుకెళ్ళిపోదాం అన్నప్పుడు ఆ కోడి తల్లి ఏదైతే ఉందో తన రెక్కలు చాపినప్పుడు ఒక నీడ కింద చేసినప్పుడు పిల్లన్నీ వచ్చి దాని రెక్కల నీడలోకి వచ్చేస్తాయి. ఏ పిల్ల అయితే ఆ కోడి కిందకు వచ్చిందో, రెక్కల నీడకి వచ్చిందో కాపాడబడుతుందని. మన జీవితంలో కూడా అంతే. ఆపదలు, ఉపద్రవాలు, కష్టాలు, శ్రమలు, అనారోగ్యాలు, ప్రతికూల పరిస్థితులు వచ్చేస్తున్నప్పుడు ఎవరైతే దేవుని నీటిని ఆశ్రయిస్తారో దేవుడు వారిని కాపాడతారండి. ఈ 97 కీర్తనలో అనేక విషయాలు మనం చూస్తాం కదా. రాత్రి వేళ సంచరించే తెగులుకైనను, చీకట్లో సంచరించే ఉదయం వేళ సంచరించే బాణమైనను, మధ్యాహ్నం వేళ కలిగే రోగం నుంచి అయినను ప్రతి విషయం నుండి దేవుడు మళ్ళీ కాపాడతాడు. నీ పక్కన 1000 మంది పడిపోయినా, ఇటువైపు 10,000 మంది కూలిపోయినా ఏ అపాయం నీకు రాకుండా, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించకుండా దేవుడు మళ్ళీ కాపాడతారండి. బైబిల్ రాయబడింది కదా, ఆయన మనకు కేడుముగా ఉంటారని. హల్లెలూయా. కేడుము అంటే అర్థం ఏంటంటే కాపాడేదేనా. దేవుడు మనల్ని కాపాడతారని. షడ్రక్, మేషక్, అబేద్నెగోని అగ్నిగుండంలో వేసేసినప్పుడు మామూలుగా ఉన్న అగ్ని తీవ్రత కన్నా 7 అగ్నిని పెంచేశారు. అయితే దేవుడు వారితో ఉండి ఆ ముగ్గురిని కూడా దేవుడు కాపాడారు. 4వ వాడిగా దేవుడు వారితో ఉండి దేవుడు వారిని కాపాడారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోని ఎవరైతే అగ్నిగుండంలో వేసేసారో వారు కూడా కాలిపోయారు. కానీ అగ్నిగుండంలో ఉన్నవారికి మాత్రం అగ్ని వాసన కూడా రాలేదని వారు వస్తాల నుంచి. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా వారిని కాపాడారని. దానియేలుని దేవుడు సింహభూమిలో కాపాడాడని దేవుడు. కొంతమంది అనుకుంటారు సింహాలకు ఆకలి లేదేమోనండి, అందుకే దేవుడు దానియేలుని సింహాలు ఏమీ చేయకుండా దానియేలు ఉన్నాయని అనుకుంటారు. కానీ దానియేలుని బయట తీసుకొచ్చిన తర్వాత దానియేలుని ఎవరైతే సింహభూమిలో వేయాలనుకున్నారో ఆ ముగ్గురిని తీసుకెళ్ళి అదే సింహభూమిలో వేసేశారు. వాళ్ళు కింద సింహభూమిలో నేలని ముట్టుకోకుండానే సింహాలు వారిని పట్టుకుని ఈ ఎముకలు కూడా పొడి చేసేది దేవుని వాక్యం చదివిస్తుంది. అంత ఆకలితో ఉన్న సింహాలు. అయితే దేవుడు మాత్రం దానియేలు గారిని కాపాడారండి. సౌలు ఏటివేడులో నెరపరి. అయితే దావీదు సౌలు ముందున్నప్పుడు సౌలు ఈడు విసిరాడు దావీదు 3 సార్లు చంపడానికి. ఆ 3 సార్లు కూడా దేవుడే దావీదు గారిని కాపాడారండి. ఈసారి ఒకవేళ అనారోగ్య విషయంలో భయపడుతుంటే, ఒకవేళ ఎవరు ఏదన్నారండి ఇలా చేస్తానన్నారని భయపడుతుంటే, ఒకవేళ కొన్నిసార్లు రేపు ఏ కీడు వస్తుందని భయపడుతుంటే దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన నిన్ను కాపాడువాడని. హల్లెలూయా. ఆయన రెక్కల నీడ నువ్వు ఆశ్రయిస్తే, ఆయన నీడకు నువ్వు వస్తే, ఆయన దగ్గరికి నువ్వు వస్తే దేవుడు నిన్ను కాపాడతాడని. ఆయన మన జీవితం బైబిల్ రాయబడింది, కాపరి తన గొర్రెలను కాపాడిన రీతిగా దేవుడు మనల్ని కాపాడతారని. హల్లెలూయా. దేవుడు మనందరూ ఇశ్రాయేలు అగ్ని ప్రాకారం ఉంటాను వాగ్దానం చేసిన దేవుడు ఆయనే మనకు అగ్ని ప్రాకారంగా ఉండి తెగుల నుంచి, ఇబ్బందుల నుంచి, ప్రతికూల పరిస్థితుల నుండి, దుష్టుల నుండి, భక్తిహీనుల నుండి, మనల్ని పాడు చేయాలనుకున్న వారి నుండి, ఆపదల నుండి, అన్నిటి నుండి కూడా దేవుడు మనల్ని కాపాడతాడు. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విశ్వసిద్దాం. ఈ రోజంతట్లో కూడా దేవుడు మనల్ని కాచి కాపాడుతారు అని. హల్లెలూయా. ఈ వాగ్దానం మన పట్ల దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చూడండి. ప్రభువా, సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ్వర, మీకు వేలాది వందనాలు యేసయ్యా. ప్రభువా, ఇశ్రాయేలును కాపాడే దేవుడు, కునుకుడు నిద్ర కూడా వాగ్దానం చేసిన రీతిగా ప్రభువా యేసయ్యా మా మార్గం అంతట్లో మనం కాపాడుతాను వాగ్దానం చేసిన రీతిగా ప్రభావ ఎవరెవరైతే ప్రభావ దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రభావ, వీటి నుంచి బయటికి వెళ్ళి తండ్రి ప్రయాణాలు చేస్తున్నారు ప్రభావ, వారందరినీ కూడా కాపాడండి, సహాయం చేయండి ప్రభావ. ఏ అనారోగ్యం రాకుండా కాపాడండి, ఏ తెగులు రాకుండా కాపాడండి, ఏ కీడు రాకుండా కాపాడండి. దుష్టుడు ప్రభావ వేసే బాణాలు ఏమి తండ్రి వారు దరి చేరకుండా కాపాడండి ప్రభావ. మీరే అగ్ని ప్రాకారం ఉంటున్న వాగ్దానం చేసిన రీతిగా ప్రభావ వారిని కాపాడమని ప్రభావ బ్రతిమాలుకుంటున్నాను ప్రభావ. ఎవరి ప్రాధాలు తొట్టిల్లిపోకుండా ప్రభావ, పాపంలో పడిపోకుండా కాపాడమని ప్రభావ బ్రతిమాలుకుంటున్నాను. మీకు వేలాది వందనాలు.
మేలు చేయమని, సహాయం చేయమని, కృప చూపించమని, అందరినీ లేవనెత్తమని, ఉన్నతమైన స్థానం ఉంచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.